అందరికీ శుభాశీస్సులండి. శ్రావణ మాసం అందరికీ కూడా శుభాకాంక్షలు. సౌత్ ఇండియా సర్వాధికారి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ యొక్క శ్రావణ మాసం 12 రాశుల యొక్క ఫలితాలు చెప్పడము, అలాగే ఈ యొక్క శ్రావణ మాసంలో ఒక్కొక్క మంత్రం కూడా వివరించడం జరుగుతుంది. ఆ మంత్రాన్ని అందరూ కూడా పఠించవచ్చు. మేషరాశి వాళ్ళందరికీ కూడా సొంత ఇంటి కళ నెరవేరడానికి, స్వగృహ ప్రాప్తి కలగడం కోసం కూడా మీకు మంచి మంత్రం కూడా తెలియచేయడం జరుగుతుంది. ఆ మంత్రాన్ని పఠించినట్టయితే తప్పకుండా అందరికీ, ఈ మేషరాశి వాళ్ళందరికీ కూడా స్వగృహ ప్రాప్తి కలుగుతుంది. లేని వాళ్ళందరికీ కూడా గృహయోగం అనేది కలుగుతుంది. అలాగే మనము మేషరాశి గురించి ఈ శ్రావణ మాసం ఎలా ఉంటుందో తెలియచేస్తాను. మేషరాశి వాళ్ళందరికీ కూడా ఈ శ్రావణ మాసంలో ఏ పని మొదలుపెట్టినా, ఏ వ్యాపారం ప్రారంభం చేసినా అన్ని విధాలా కూడా లాభసాటిగానే కొనసాగుతుంది. వ్యాపార లావాదేవీలు కానీ, అలాగే ఆల్రెడీ ఎవరైనా వ్యాపారం చేస్తున్న వాళ్ళకి ఈ మాసమంతా కూడా వ్యాపారం బాగా పుంజుకుంటుంది. అలాగే నూతనంగా కొత్తగా వ్యాపారం ప్రారంభించబోయే వాళ్ళందరూ కూడా నూతన వ్యాపారాలు ప్రారంభం చేసినట్టయితే జీవితంలో కలిసే వస్తుంది, స్థిరపడతారు కూడా. వాళ్ళు మొదలుపెట్టిన వ్యాపారం 3 పువ్వులు 6 కాయల్లా దినదినము అభివృద్ధి చెందుతూ వాళ్ళు స్థిరమైనటువంటి వ్యాపారాన్ని కూడా చేయగలుగుతారు. తర్వాత ఆర్థిక పరంగా ఎవరైనా సరే ఎవరికైనా అప్పు ఇచ్చున్నటువంటి వాళ్ళు, గతంలో బదులు అప్పు ఇచ్చి ఉన్నా కూడా తిరిగి వాళ్ళ డబ్బులు వసూలవుతాయి. తిరిగి వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులు మళ్ళీ రావడం కూడా జరుగుతుంది. అలాగే ఇదే కాకుండా ఈ యొక్క మేషరాశి వాళ్ళకి స్త్రీ మూలకంగా కూడా ధనం అనేది చేతికి అందే అవకాశం ఉంది. అది కూడా జీవిత భాగస్వామి ద్వారా, ముఖ్యంగా చెప్పాలంటే జీవిత భాగస్వామి ద్వారా ఆర్థిక పరమైనటువంటి విషయాలలో కొంత ధనం వచ్చే అవకాశం ఉంది. అలాగే సమయానుకూలంగా అవసరాన్ని బట్టి ఏదో ఒక రూపంలో ఆర్థికంగా సహాయం అనేది అందుతూ ఉంటుంది. తర్వాత అందరూ కుటుంబ సభ్యులే కాకుండా బంధువులు కానీ, అలాగే దాయాదులు కానీ, వీళ్ళ నుంచి కూడా మంచి సహాయ సహకారాలు కూడా అందుతాయి. అందరితో కలిసిమెలిసి సంతోషంగా కూడా గడుపుతారు. నూతన వాహనాలు కొనడం జరుగుతుంది. నూతన వ్యాపారాలు ప్రారంభం చేయడం జరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి తప్పకుండా ఉద్యోగం అనేది వస్తుంది. ఎవరెవరు ఏ ప్రయత్నాలు చేసినప్పటికీ ఈ శ్రావణ మాసంలో అందరికీ కూడా వాళ్లకు తగినటువంటి గవర్నమెంట్ జాబ్ కానీ, లేదా ప్రైవేట్ పరమైనటువంటి ఉద్యోగం కానీ వస్తుంది. వాళ్ళు సంతోషంగా కూడా ఆ ఉద్యోగాలలో రాణించడము, అలాగే ప్రమోషన్ పొందడము, ఇలాంటివన్నీ కూడాను కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విదేశీ యానయోగ ప్రయత్నాలు చేసేవాళ్ళు ముమ్మరంగా ప్రయత్నాలు చేయవచ్చు. విదేశీ యానయోగం అనేది కూడా జరుగుతుంది తప్పకుండా. కొన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటితో మనకు సంబంధం లేదు. ఎవరి యొక్క అదృష్టం వాళ్ళదే, ఎవరి తలరాత వాళ్ళదే, ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకోవచ్చు. అదృష్టానికి అన్నీ కూడా కిందే. కాబట్టి మన ప్రయత్నం మనం చేయడం, తర్వాత దైవానుగ్రహం అన్నది, ఆయన అనుగ్రహం ఉన్నవాళ్ళు తప్పకుండా సక్సెస్ అవుతూ ఉంటారు. ఆయన అనుగ్రహం లేని వాళ్ళు కూడా ఈ శ్రావణ మాసంలో ఎవరైనా సరే ఇల్లు కొనాలి అని ప్రయత్నం చేస్తూ ఆటంకాలు జరుగుతూ ఉన్నటువంటి వాళ్ళు, డబ్బు ఉండి కూడా కొనలేనటువంటి వాళ్ళు, లేదా చాలామంది కూడా ఎంతో ప్రేమతోనూ ఎంతో ఇష్టపూర్వకంగానూ వాళ్ళు కష్టపడి అన్ని విధాలా కూడా అనేక కలలు కని అందమైనటువంటి స్వగృహాన్ని కట్టుకున్నప్పటికీ కూడా మళ్ళీ కలిసి రాక అమ్ముకుంటూ ఉన్నటువంటి వాళ్ళకి, వీళ్ళందరికీ కూడాను అద్భుతమైనటువంటి మంత్రాన్ని తెలియచేస్తాను. ఆ యొక్క మంత్రాన్ని సాయంత్ర సమయంలో, అంటే సంధ్యా సమయము, దీపారాధన చేసే సమయంలో కానీ, లేదంటే సూర్యోదయానికి ముందే
కానీ ఈ మంత్రాన్ని ఒక 108 సార్లు పఠిస్తూ ఉన్నారు అంటే వాళ్ళకి అద్భుతమైనటువంటి స్వగృహ ప్రాప్తి కలుగుతుంది, అందమైన గృహం వస్తుంది, అలాగే సుందరమైనటువంటి సమర్థవంతమైనటువంటి గృహం కూడా కలిగే అవకాశమే ఎక్కువగా ఉంది. మనము మన ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం కావాలని, కానీ ఆటంకాలు ఎదురవుతున్నటువంటి వాళ్ళకే ఈ మంత్రం ఉపయోగపడుతుంది. ముందుగా మనము భూదేవిని, వరాహస్వామిని మనం పూజించినట్టయితే తప్పకుండా గృహయోగం కలుగుతుంది. ఆ మంత్రం కూడా ఓం నమో భగవతే ఆదికూర్మ ఆదిశ్వేత యజ్ఞ వరాహయ నమః మమ స్వగృహం దేహి దాపయ స్వాహ అని ఈ మంత్రాన్ని పఠించండి. తప్పకుండా మీరు తొందరలోనే ఒక సొంత స్వగృహాన్ని కట్టుకోవడం కానీ లేదా కట్టినటువంటి గృహాన్ని కొనడం కానీ జరుగుతుంది. తర్వాత ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా కూడా బాగుంది, సంతానపరంగా కూడా కలిసే వస్తుంది, పుత్ర సంతాన ప్రాప్తి కలిగే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోయి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంగాను ఆర్థిక పరంగాను నూతన వ్యాపారాలన్నింటినీ కూడా ప్రారంభం చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా కూడా గడుపుతారు. వివాహ ప్రయత్నాలన్నీ కూడా కలిసి వస్తాయి. అనేక విధాలు కూడా మేషరాశి వారికి ఈ శ్రావణ మాసం ఒక విధంగా చెప్పాలి అంటే ఒక సంతోషాన్ని తీసుకొస్తుంది. ఈ మంత్రాన్ని కూడా పఠించండి, స్వగృహ యోగం కూడా కలుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు.